నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ టీం గోవాలోని ఓ లాడ్జ్ లో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచే అవకాశం ఉంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ కి పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. జానీని పోలీసులు అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ లోని నార్సింగ్ పోలీసులు బుధవారం సెప్టెంబర్ 18న పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. జానీతో పాటు జూనియర్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన మహిళ 6 సంవత్సరాలుగా తమ అవుట్డోర్ షూట్లలో తన నివాసంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొంది. జాతీయ అవార్డు విజేత కొరియోగ్రాఫర్ అయిన జానీపై భారతీయ శిక్ష స్మృతి ఐపీసీలోని 376(2) లైంగిక వేధింపులకు శిక్ష, 506 నేరపూరిత బెదిరింపు, 323 స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. కొరియోగ్రాఫర్ మహిళా మైనర్ గా 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆమెను దుర్వినియోగం చేయడం ప్రారంభించాడని గుర్తించిన తర్వాత పోలీసులు పోక్సో నిబంధనను జోడించారు. సైబరాబాద్ పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత బాధితురాలు తనకు ఎదురైన కష్టాలను సాక్ష్యాధారాలతో సవివరంగా వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు 40 పేజీల లిఖిత పత్రాన్ని సమర్పించింది. దీనిపై కమిటీ చైర్పర్సన్ నేరెళ్ల శారద బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో కమిషన్ జోక్యం చేసుకుని ఫిర్యాదుదారురాలికి పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.